శాతవాహనాస్ కంప్లీట్ చేయడం జరిగిందండి. ఈ వీడియో నుంచి మనం ఇక్ష్వాకులు ఆ పర్టికులర్ టాపిక్స్ మనం స్టార్ట్ చేస్తాం. సో ఇక్కడ ఏంటంటే సిలబస్లో మనకి ఇక్ష్వాకుస్ సోషియో ఎకనామిక్ అండ్ రిలీజియస్ కండిషన్స్, లిటరేచర్, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్, ఆ తర్వాత ద విష్ణు కుండిన్స్ అని చెప్పి, అలాగే మళ్ళీ ద ఈస్టర్న్ చాళుక్యాస్ ఆఫ్ వెంగి అన్నారు, తర్వాత ఆంధ్ర చోళాస్ అన్నారు. సో ఇక్కడ నుంచి వీడియోస్ ఎలా ఉంటాయంటే, అంటే శాతవాహనాస్ వరకు ఒక బార్డర్ పెట్టుకోండి. 225 ADతో శాతవాహనాస్ ఎండ్ అయిపోయారని, అక్కడితో క్లోజ్ అయిపోయారు అనుకుందాం. తర్వాత ఈస్టర్న్ చాళుక్యాస్ ఆఫ్ వెంగి మనకి 624 AD నుంచి స్టార్ట్ అవుతారు. అంటే ఫర్ దట్ మ్యాటర్ 600 నుంచి ఈస్టర్న్ చాళుక్యాస్ అంటే చాళుక్యులు వస్తారు. పులకేశిన్ II వీళ్ళందరూ రావడం, యుద్ధాలు చేయడం, ఫైనల్గా కుబ్జా విష్ణువర్ధనుడు అంటే పులకేశి II తమ్ముడు అనమాట. అతన్ని ఈ 624 AD ఒక జనరల్ ఇయర్ కన్ఫర్మ్ చేశారు. ఇక్కడ నుంచి ఈస్టర్న్ చాళుక్యాస్ వెంగి స్టార్ట్ అవుతుంది. సో ఈ మధ్య పీరియడ్ని యాజ్ ఏ హోల్గా మనం ఇప్పుడు చూద్దాం. ఈ మధ్య పీరియడ్ టోటల్ యాజ్ ఏ హోల్ అంటే 225 to 624 మధ్యయుగం, 225 to 624 AD మధ్యయుగంలో ఎవరెవరు ఉన్నారు, ఏ టైముల్లో పరిపాలించారు, ఎక్కడెక్కడ పరిపాలించారు, వాళ్ళ సామ్రాజ్యంలో ఉన్న పరిస్థితుల్ని వీడియో బై వీడియో స్లోగా వెళ్తాను. సో మీకు వీడియోలు అందుబాటులో ఉంటాయి కాబట్టి మీరు కూడా కొంచెం స్లోగా వింటే ఒక ఓవరాల్ పిక్చర్ బాగా ఫ్రేమ్ అవుతుంది. ఓవరాల్గా మనకి 360 degrees యాంగిల్లో ఫ్రేమ్ అయితే అసలు ఏం జరిగింది హిస్టరీ అంటే, అక్కడి నుంచి ఎక్కడైనా ఏదైనా మనం చదివిన దాంట్లో మనకి ఏదైనా పాయింట్ లేదనుకోండి, వేరే పుస్తకంలో ఉంటే అది గ్రాస్ప్ చేయడానికి ఈజీగా ఉంటుంది. సో విత్ దట్ సెడ్ వైల్ స్టార్ట్. ఈ పీరియడ్ మీరు మైండ్లో పెట్టుకోవాల్సింది ఏంటంటే, వీఆర్ కవరింగ్ 225 to 625 అనుకోండి, రఫ్గా రౌండ్ ఫిగర్స్ ఉంటాయి. ఒక 400 years మనం క్రోనలాజికల్గా వెళ్తాం. క్రోనలాజికల్గా అంటే ఇనీషియల్గా ఇక్ష్వాకులు వస్తారు. ఇక్ష్వాకుల తర్వాత మనం చిన్నగా బృహత్పలాయనలో ఒక వీడియో, బృహత్పలాయన అంటే ఒకటే రాజు ఉంటాడు అనుకోండి, తర్వాత ఆనంద గోత్రుజులు, తర్వాత మనం సాలంకాయనుల తర్వాత విష్ణుకుండుల గురించి ఫైనల్గా క్లోజ్ చేస్తాం. విష్ణుకుండుల తర్వాత ఇంకా ఈ మొత్తం ఏరియా అంతా ఈస్టర్న్ చాళుక్యాస్ వెంగి ఆక్రమించడం, కుబ్జా విష్ణువర్ధన్ కంట్రోల్లోకి వెళ్ళిపోవడం అన్నీ జరుగుతాయి. సో అది మైండ్లో పెట్టుకోండి. మనం ఈ వీడియోస్ అంటే ఈ శాతవాహనాలు అయిపోయింది, ఈస్టర్న్ చాళుక్యాస్ ఆఫ్ వెంగి స్టార్ట్ అయ్యే వరకు మనం కొన్ని స్మాల్ కింగ్డమ్స్ గురించి మనం డీల్ చేస్తాం. దీనివల్ల ఏంటంటే కొంచెం కాంప్లెక్స్గా ఉంటుంది, అంటే కాంప్లెక్సిటీ పెరుగుతుంది ఇక్కడి నుంచి. అంటే ఎందుకంటే ఇలాగా శాతవాహనాలు అనుకోండి స్ట్రైట్ లీనేజ్ 1, 2, 3, 4, 5, 15, 17వ రాజు, 23వ రాజు, 30వ రాజు అలా స్ట్రైట్గా ఉంటాయి, అంతే కదా. సామ్రాజ్యం కూడా చూడండి, ఇదేమో మనకి మీకు శాతవాహనుల పీక్లో ఉన్న మ్యాప్ చూపిస్తాను కదా, దిస్ ఈజ్ 150 AD. ఇది శాతవాహనుల సామ్రాజ్యం ఆ టైంలో, అంటే సంథింగ్ విత్ కరస్పాండింగ్ టు గౌతమిపుత్ర శతకర్ణి ప్రతిష్టాన. నర్మదా రివర్ ఇది నర్మదా రివర్, సాంచి విదిశ, సాంచి స్తూపం, ప్రతిష్టాన, గోదావరి నది, అమరావతి. ఇటుపక్కన చూసారా, అటుపక్క విజయవాడ ఉంటుంది, నదికి ఇటుపక్క విజయవాడ ఉంటుంది, ఇటుపక్క అమరావతి ఉంటుంది. గోదావరి గురించి ఒక చిన్న పాయింట్, మనకి పి రఘునాథరావు ఇంగ్లీష్ పుస్తకంలో లీలావతి పరిణయం అన్న పుస్తకం ఉంటుందండి. కుతూహలుడు రాస్తాడు. మెయిన్ ఏంటంటే హాలుడు, లీలావతి వీళ్ళిద్దరూ లవ్ సీన్ లాగా ఆ గోదావరి నది దగ్గర అన్నట్టు ఈ లీలావతి పరిణయం, లీలావతి అలా ఏదో ఉంటుంది. సో కుతూహలుడు రాశాడు అనమాట, లీలావతి పరిణయం, లీలావతి కావ్యం. హాలుడు వాళ్ళ ద్రాక్షారామం దగ్గర, ఈ గోదావరి నదీ తీరం దగ్గర ద్రాక్షారామం, ఇలా అలా ఏరియాలో ఇలా లవ్ స్టోరీ నడిచినట్టు ఒక కథ, అదొక కథ. సో దిస్ ఈజ్ శాతవాహన ఎంపైర్ ఇన్ 150 AD. కళింగ ఇక్కడ ఉంది.
చోళాస్, అమరావతి ప్రతిష్టాన, ఇదే ధాన్య కటకం. సో ఇది శాతవాహనులు పీక్లో ఉన్న పీరియడ్ 150 AD. తర్వాత 225కి ఎండ్ అయిపోతారు. 225 నుంచి 625 వరకు ఇప్పుడు నేను చేయబోయే వీడియోస్ ఉంటాయి. ఇదేంటంటే ఎంపైర్ ఆఫ్ ద గుప్తాస్ అనమాట ఈ మ్యాప్. బట్ మనకి కావాల్సిన ఈ మధ్య పీరియడ్లో కావాల్సిన కొన్ని ఇక్కడ బాగా చూడడానికి వీలుగా ఉంటాయి. కొన్ని బాగా జాగ్రత్తగా గమనించండి ఈ పేర్లు, ఊర్లు. అది సో దిస్ ఈజ్ అరౌండ్ 300 ఆ టైం మ్యాప్. ఎందుకంటే ఇక్కడ ఏదో రాసి ఉంటుంది చూడండి, 320 ఎంపైర్ అండర్ చంద్రగుప్త, ఎడిషన్స్ బై సముద్రగుప్త, 380. సో అలా బుద్ధిస్ట్ టెంపుల్, మాన్యుమెంట్స్, కేవ్ టెంపుల్ బుద్ధిస్ట్ టెంపుల్ అలాగా. సో మీరు ఇక్కడ ఈ మ్యాప్లో మీరు బాగా చూడాల్సినవి మనకి ఇప్పుడు చేయబోయే వీడియోస్కి ఉపయోగపడేవి. ఇప్పుడు నేను చేయబోయే వీడియోస్ మీరు ఒకసారి ఈ మ్యాప్ని కొంచెం బాగా క్షుణ్ణంగా కొంచెం టైం తీసుకుని పాజ్ చేసుకుని బాగా గమనించండి వీడియోని. ఐ సజెస్ట్ యూ టు పాజ్ ద వీడియో అండ్ కాన్సన్ట్రేట్ ఆన్ ద ఏరియాస్. సో దట్ రేపు ఒక్కసారి మనం ఇక్ష్వాకుల్లోకి వెళ్తే ఇవన్నీ వాళ్ళు ప్లేసులు చెప్తారు కదా, మనకి ఎక్కడెక్కడ జరిగినాయో ఏంటో మనకు కొంచెం పిక్చర్ ఉంటుంది అనమాట. ఇక్కడ కాంచీపురం ఉందండి, కింద ఇక్కడ కాంచీపురం, ఇదంతా పల్లవాస్. ఇప్పుడు ఇది కృష్ణా నది. మనం మెయిన్ ఇప్పుడు చూడాల్సింది ఈ ఇక్ష్వాకుల నుంచి ఇంచుమించు విష్ణుకుండుల వరకు కూడా మనం చూడాల్సింది ఈ కృష్ణానదిని బాగా గమనించుకోవాలి. కృష్ణానది ఇక్కడ ఎండ్ అయిపోద్ది ఇలాగ. సో ఇక్కడ పిస్తాపుర ఉంది, పిస్తాపుర డాట్ చూసారా, ఇక్కడ డాట్ ఉంది అంటే పిఠాపురం అనమాట. దిస్ ఈజ్ పిస్తాపుర, దిస్ ఈజ్ కళింగ, ఇది జగ్గయ్యపేట అంటే కృష్ణానదికి అవతల పక్క. ఇక్కడ నాగార్జునకొండ ఇక్కడ గీశాడు, నాగార్జునకొండ హియర్. కృష్ణానది ఇలా ఉంది, దిస్ ఈజ్ నాగార్జునకొండ, దిస్ ఈజ్ అమరావతి, దిస్ ఈజ్ శ్రీశైలం, మళ్ళీ ఇంకోసారి గీస్తున్నా. ఇది కృష్ణానది చూశారు కదా గీత. ఇక్కడ నాగార్జున కొండకు బొమ్మ వేసాడు, కొండ ఇలా పక్కన ఉంటుంది. ఇది అమరావతి, కృష్ణానది ఇది. ఇక్కడ జగ్గయ్యపేట ఉంది, పిఠాపురం ఇక్కడ ఉందండి, దిస్ డాట్ పిఠాపురం ఇక్కడ, పిష్టాపుర, అమరావతి ఇక్కడ, శ్రీశైలం, పల్లవులు, కాంచీపురం, ఇది కావేరీ నది, ఇక్కడ చోళులు. అది మనం ఇప్పుడు చూడాల్సింది. ఈ మ్యాప్ని బాగా పాజ్ చేసుకుని చూడండి. సో మనం చూడాల్సింది ఇక్కడ ఇక్ష్వాకుల నుంచి అంటే ఈ శాతవాహనులు అయిపోతారు, క్లోజ్ అయిపోయిన తర్వాత ఈస్టర్న్ చాళుక్యాస్ ఆఫ్ వెంగి వరకు మధ్యలో ఉన్న మధ్యయుగ రాజులు, రాజవంశాలు, వాళ్ళ యొక్క పొలిటికల్ అన్నీ చూస్తాం. సో కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఇవి ఎందుకు ఇంపార్టెంట్ అంటే క్వశ్చన్స్ ఇందులో డైరెక్ట్గా రాకపోయినా మనకి ఇక్కడున్న పదాలు, ఇక్కడున్న రాజుల పేర్లు, ఇక్కడున్న వాళ్ళు అందరివి మనకి మైండ్లో ఉంటే కొంచెం ఎలిమినేషన్ దగ్గర కూడా బాగా ఉపయోగపడతాయి. సో అందుకని ఇప్పుడు శాతవాహన అనంతరీకులు అని చిన్న ఇంట్రడక్షన్. తర్వాత మనం ఇప్పుడు ఫస్ట్ ఇక్ష్వాకుల గురించి నేర్చుకుంటాం. ఇక్ష్వాకుల తర్వాత బృహత్పలాయనుల గురించి నేర్చుకుంటాం. బృహత్పలాయనుల తర్వాత కొంచెం ఆనంద గోత్రుజులు. సిలబస్లో లేదు కదండి అనొచ్చు, కానీ వాళ్ళు పరిపాలించింది ఆంధ్రదేశంలో ఉన్న జిల్లాలే. అంటే ఇప్పుడు మన ఆంధ్రదేశం ఇలా ఉందనుకోండి, ఇదే కదా మన ఆంధ్రప్రదేశ్. అంటే తెలంగాణ విడిపోయింది కదా, తెలంగాణ విడిపోయింది. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ ఉన్న 13 జిల్లాలు అంటే 26 జిల్లాలు కాకుండా 13 జిల్లాల్లో ఉన్నదే ఈ బృహత్పలాయనులు, ఆనందగోత్రులు, సాలంకాయనులు, విష్ణుకుండులు, కొంచెం పల్లవులు, వీళ్ళందరూ ఇక్కడెక్కడే పరిపాలించారు ఈ ఏరియాలోనే. అందుకని మనం కొంచెం నేర్చుకోవాలి. తెలంగాణ ఏరియా అంతా ఇంచుమించు కాకతీయాల టైంలో మనకి బాగా చదవాల్సి వస్తుంది. బట్ ఈస్టర్న్ చాళుక్యాస్, వెంగి ఇదంతా కూడా ఇక్కడే, ఈ పార్టే. సో అందుకని కొంచెం నేర్చుకోవాల్సి వస్తుంది. సిలబస్లో లేదని మాత్రం అనుకోకండి. బట్ చిన్న చిన్న రాజ్యాలే, చిన్న చిన్న టాపిక్స్ అయిపోతాయి.
సో ఇంట్రడక్షన్ ఇది ఇక్ష్వాకులకి. శాతవాహన వంశం అస్తమించడంతో ఆంధ్రజాతికి వారు ప్రసాదించిన సమైక్యం, అంటే కన్సాలిడేట్ చేశారు కదా, తీసుకొచ్చారు కదా, పెద్ద సామ్రాజ్యాన్ని ఒక లీడర్ కిందకి, ఒక రాజ్యం కిందకి తీసుకొచ్చారు. సో ఆ సమైక్యం విచ్ఛిన్నమైంది. ఆంధ్రదేశం భిన్న ప్రాంతాల్లో భిన్న రాజవంశాలు చిన్న చిన్న రాజ్యాలు స్థాపించి సుమారు 10వ శతాబ్దం వరకు పాలించినారు. అంటే ఈస్టర్న్ చాళుక్యాస్ వెంగి వచ్చినా సరే మళ్ళీ ఆ వెస్టర్న్ చాళుక్యాసు, రాష్ట్రకూటాసు ఇంకా అలా కొట్టుకుంటూ ఉంటారు అనమాట 10వ శతాబ్దం వరకు. 10వ శతాబ్దంలో మళ్ళీ ఈ చాళుక్య అంతా ఉండడం, అందుకనే తెలుగు చోళులు ఇవన్నీ మనం చూస్తాం. ఆంధ్ర చోళాస్ అన్నారు కదా సిలబస్లో. సో అవన్నీ ఏంటంటే ఈస్టర్న్ చాళుక్యాస్ వెంగి తర్వాత ఇంకా ఈస్టర్న్ చాళుక్యాస్ వెంగి ఉండకుండా చాళుక్య అన్న ఒక కొత్త వంశం స్టార్ట్ అవుతుంది. అంటే చాళుక్య వంశాన్ని చోళ రాజులు తీసేసుకుంటారు. ఆ తర్వాత మనకి కాకతీయులు వీళ్ళందరూ వస్తారు. సరే, ముందు వన్ ఎట్ ఎ టైం. ముందు ఇక్కడ వన్ ఎట్ ఎ టైం చాలా ఇంపార్టెంట్. మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వన్ ఎట్ ఎ టైం అన్నది ఆ ప్రిన్సిపల్ చాలా అవసరం అవుతూ ఉంటుంది. ఎందుకంటే ఉన్నది 24 గంటలు ఉంటుంది. మనం మహా అయితే గట్టి కూర్చుంటే ఓ 10 గంటలు కూర్చుంటామా. మార్నింగ్ 6కి లేచాం అనుకోండి, యావరేజ్ 7 టు నైట్ 12 జనరల్ యావరేజ్గా. అందులో మార్నింగ్ 1 గంట బ్రేక్ఫాస్టు, మధ్యాహ్నం 1 గంట పడుకుని, రాత్రి ఒక 2 గంటలు, అలా 4 అవర్స్ పోయినా, పడుకోవడానికి 6 అవర్స్ పోయినా 14 అవర్స్ పోయింది. అక్కడికే 6 అవర్స్ పోయింది, 10 అవర్స్ పోయింది. 6 to 7 అవర్స్ స్లీప్ ఉండాలి. సో మామూలుగా 12 అవర్స్, 8 అవర్స్ స్లీప్, ఒక 4 అవర్స్ లంచ్, బ్రేక్ఫాస్ట్, డిన్నర్ అండ్ ఫ్రెషనింగ్ అప్, ఇంకో 2 గంటలు ఇన్ జనరల్గా కొంచెం బ్రేక్స్ ఉంటాయి కదా. సో అలా 24లో 14 అవర్స్ నార్మల్గా వెళ్ళిపోతాయి. గట్టి కూర్చుంటే 10 గంటలు. 10 గంటల్లో ఎఫెక్టివ్గా చదివేది ఇంకొంచెం తగ్గుతుంది. సో మనం ఆ టైం చదివేటప్పుడు వన్ ఎట్ ఎ టైం. ఇప్పుడు ఆంధ్ర హిస్టరీ వీడియో చూస్తున్నారు మీరు. ఈ ఆంధ్ర హిస్టరీ వీడియో చూసేటప్పుడు పాలిటీ ఎప్పుడు చదువుతాం, సైన్స్ అండ్ టెక్నాలజీ ఎప్పుడు చదువుతాం, ఈ ఎకానమీ ఎప్పుడు చదువుతాం, ఈ ఆలోచనలేని అనవసరం. ఆంధ్ర హిస్టరీ వీడియో చూస్తున్నారంటే ఆంధ్ర హిస్టరీ సిలబస్ కంప్లీట్ చేస్తున్నారు కదా. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ పాలిటీ వీడియోలు చూస్తే పాలిటీ కంప్లీట్ అవుతుంది. సో వన్ ఎట్ ఎ టైం. సో ఇప్పుడు మనం ఇక్ష్వాకుల గురించి నేర్చుకుంటున్నాం వన్ ఎట్ ఎ టైం అంతే. శాతవాహన వంశం సుస్థిరంగా ఉన్న కాలంలోనే శాతవాహనులు వేరువేరు ప్రాంతాల్లో సామంత రాజవంశాలను నెలకొల్పినట్లు పురాణాలు చెబుతున్నాయి. అంతే కదండి, సామంత రాజవంశాలను నెలకొల్పారు. అలాగే సరిహద్దుల్లో కూడా కొంతమంది సైనికాధికారులని సపోర్ట్గా, సెక్యూరిటీగా పెట్టారు. అక్కడే మనకి గుల్మిక ఇవన్నీ వచ్చినాయి కదా, భూప్రభువుగా పరిపాలించడం, ఇవన్నీ చూసాం. సో సామంతరాజులు యాజ్ వెల్ యాజ్ సేనాధిపతులను కూడా. సో ఈ డీసెంట్రలైజ్డ్ అనమాట, డీసెంట్రలైజేషన్. సామంతరాజులు అంటే మొత్తం అంతా సెంట్రలైజ్డ్గా పెట్టుకోవాలి. ఆహారాల కింద పెట్టుకొట్టి విషయాలంటే మళ్ళీ మౌర్య, ఆహారాలంటే మన శాతవాహనులు పరిపాలించిన డీసెంట్రలైజేషన్ రాష్ట్రాలు అనమాట. సో సామంతరాజుల్ని నెలకొల్పినట్టు పురాణాలు చెబుతున్నాయి. వారిలో ఆంధ్రులు, అభీరులు, ఆంధ్రభృత్యులు వీళ్ళు ముగ్గురు ముఖ్యులు అనమాట. వీళ్ళందరూ శాతవాహని యొక్క సామంతులు. విదేశీయులైన అభీరులు పశ్చిమ, ఉత్తర, దక్షిణ పదంలో ప్రబలులైనారు. పశ్చిమ, వెస్ట్, ఉత్తర, దక్షిణ అంటే ఇది కదా, దిస్ పార్ట్ ఈస్ దక్షిణ. ఈ ఏరియాలో నార్త్ వెస్టర్న్ ఏరియాలో ప్రబలులైనారు అనుకోండి. శాతకర్ణి బిరుదం ధరించినందున చుటుకులను ఆంధ్ర శాతవాహన వంశశాఖగా పరిగణించవచ్చు. చుటుకులు అనేవాళ్ళు శాతకర్ణి అనే బిరుదు పెట్టుకున్నారట, అందుకని వాళ్ళని ఆంధ్ర శాతవాహన వంశశాఖగా మనం పరిగణించవచ్చట. సో చుటుకులు అంటే ఇంకా ఇవే మిగిలిపోయిన ఆంధ్ర శాతవాహన వంశం వాళ్ళు అనమాట. శాతకర్ణి బిరుదును ధరించారు. వీరు ఎక్కడ పరిపాలించారు? కర్ణాటక దేశాన్ని పాలించినారు. మరి అటు వెళ్ళిపోయాడు కదా మన పులోమావిత్రి, అక్కడే కదా మరి బెల్లారి డిస్ట్రిక్టు, కర్ణాటక స్టేటు, పులోమావిత్రి, మెకదోని శాసనం, ఇంకా ఆ లీనియేజ్తో ఎవరైనా కొంచెం ఆ చుట్టుకులు అనేవాళ్ళు అక్కడ పరిపాలించడం స్టార్ట్ చేశారు. సో వాళ్ళు ఆంధ్ర శాతవాహన శాఖ వంశం. వీరు కర్ణాటక దేశాన్ని పరిపాలించారు. ఇక మన ఇక్ష్వాకులు వచ్చారు. ఇక శ్రీ పార్వతీయ ఆంధ్రభృత్య పదాలు రెండు మత్స్య పురాణంలో కనిపిస్తున్నందునే ఆంధ్రభృత్యులే శ్రీ పార్వతీయులుగా అంగీకరించవచ్చు. అంటే ఆంధ్రభృత్యులన్నా శ్రీ పార్వతీయులన్నా ఒకలే అని మనం గుర్తించవచ్చు. ఈ రెండు కూడా మత్స్యపురాణంలో ఉన్నాయి. మత్స్యపురాణం ఎవరి టైంలో సంకలనం చేశారు? యజ్ఞశ్రీ శాతకర్ణి టైంలో సంకలనం చేశారు. అంటే ఇంచుమించు శాతవాహన వంశం అంతా అయిపోయి యజ్ఞశ్రీ టైంలో, అంటే వీళ్ళందరూ సామంతులు కదా, మరి సామంతులు, ఆంధ్రభృత్యులు, శ్రీ పార్వతీయులు అప్పుడు ఉన్నారు. వాళ్ళు సామంతులు. వాళ్ళు ఇక్ష్వాకులు ఏమి కొత్తగా పుట్ల, శాతవాహనులకు సామంతులుగా పరిపాలించుకుంటున్నారు వాళ్ళు. ఎప్పుడైతే శాతవాహన వీకెన్ అయిపోయిందో, పులోమావిత్రిని తోలేశారో, చివరికి ఎక్కడికి మెకదోని శాసనం ఆయన వేయించాడు, బెల్లారి డిస్ట్రిక్ట్ తోలేశారు అక్కడికి. అప్పుడు మన ఇక్ష్వాకులు రైజ్ ఉంటుంది అనమాట.
అది కదా, ఈ ఆంధ్ర భృత్యులే శ్రీ పార్వతీయులని మనం అంగీకరించవచ్చు. వీరు ఆంధ్ర సామ్రాజ్యానికి ఆయుపట్టుగా ఉండి కృష్ణ ముఖద్వారానికి ఇరువైపులా ఉన్న రాజ్యాన్ని ఆక్రమించి 4-5 తరములండి, శతాబ్దాలు కాదే, 4-5 తరములు కాలం పాలించారు. అంటే వాళ్ళలో ఒక 4 జనరేషన్స్. అంటే ఫస్ట్ కింగ్ ఏమో వాసిష్ఠిపుత్ర శ్రీశాంతమూలుడు, సెకండ్ ఏమో వీరపురుషదత్తుడు, మూడవ రాజేమో యహూవుల శాంతమూలుడు, నాలుగవ రాజేమో రుద్రపురుషదత్తుడు. అయిపోయా, 4 తరములు పాలించారు. ఎక్కడ? కృష్ణ ముఖద్వారానికి ఇరువైపులా. అంటే కృష్ణ ముఖద్వారానికి ఇరువైపులా, కృష్ణ ముఖద్వారానికి ఇరువైపులా. అంటే ఇక్కడ నాగార్జునకొండ ఉంది, ఇక్కడ అమరావతి ఉంది, ఇక్కడ జగ్గయ్యపేట ఉంది, ఇక్కడ శ్రీశైలం ఉంది. ఇక్కడ అంతా పల్లవులను ఇలా రాశారు. కృష్ణా నది ఇలా వెళ్తుంది. ఈ కృష్ణా ముఖద్వారానికి ఇరువైపులా అంటే ఇది అనుకోవచ్చు, కొంచెం ఇలా అనుకోవచ్చు. ఈ 2 ఏరియాల్లో మన ఇక్ష్వాకులు పరిపాలించారన్నమాట. సో ఇక్ష్వాకుల గురించి స్టార్ట్ చేస్తున్నాం. అంటే ఫస్ట్ పొలిటికల్ లీనియేజ్ మొత్తం ఆల్ ఉంటాయి. కంబైన్డ్గా ఈ సోషల్, పొలిటికల్, ఎకనామికల్ కండిషన్స్ అన్నీ కూడా టోటల్ యుగం కంబైన్డ్ వస్తుంది. ఆ యుగంలోనే ఇక్ష్వాకుల టైంలో ఏం జరిగినాయి, ఫర్దర్గా ఇంకా విష్ణుకుండలు, మధ్యలో సాలంకాయన్లు, వాళ్ళ టైంలో అలాగ ఉంటాయి నా వీడియోస్. అంటే టెక్స్ట్ బుక్ అలాగే ఉంటుంది కాబట్టి అలాగే చెప్తా. మనం కొత్తగా టెక్స్ట్ బుక్లు రాసేంత ఓపిక మనకు లేదండి. టెక్స్ట్ బుక్లో మంచిగా ఉన్నది మంచిగా నేర్చుకుంటే, బాగా నేర్చుకుంటే అదే చాలు. మనమే కొత్త టెక్స్ట్ బుక్ రాసామనుకోండి, అన్ని పుస్తకాల్లోంచి తీసి ఏరుకుని మనం కూడా ఒక 1000 పేజీల పుస్తకం రాయడం మొదలుపెట్టామనుకోండి, పబ్లిషింగ్ హౌస్ పెట్టుకోవడం, లేకపోతే ఏదైనా రీసెర్చ్ పేపర్ లాగా, రీసెర్చ్ సైంటిస్ట్ లాగా అలా ఆ విధంగా వెళ్ళొచ్చు. కాంపిటేటివ్ ఎగ్జామ్కి పనికిరాదు. కాంపిటేటివ్ ఎగ్జామ్కి ఏంటంటే లిమిటెడ్ బుక్స్, 1 or 2 టెక్స్ట్ బుక్స్, క్లోజ్ ద మ్యాటర్. పురాణాలు పేర్కొన్న శ్రీ పార్వతీయులను గుర్తించడం చాలా వరకు కష్టసాధ్యం అయ్యింది. కానీ నాగార్జునకొండ శాసనాల్లో శ్రీశాంతమూలుడు ఇక్ష్వాకు కులజుడని, అతని రాజధాని అయిన విజయపురి, శ్రీశాంతమూలుడు ఇక్ష్వాకుల కులం, అతని రాజధాని ఏమో విజయపురి, శ్రీ పర్వత పశ్చిమ పాదంలో ఉన్నదని. ఇది నాగార్జునకొండ ఇలా ఈ పర్టికులర్ పాయింట్ శ్రీ పర్వత పశ్చిమ పాదంలో ఉన్నదని పేర్కొనడం వల్ల, ఇది విజయపురి శ్రీ పర్వత పశ్చిమ పాదంలో ఉన్నదని పేర్కొనడం వల్ల శ్రీ పార్వతీయులను గుర్తించడం సులభమైంది. సో నాగార్జునకొండ శాసనాల్లో క్లియర్గా ఉందంట. ఏముంది? శ్రీశాంతమూలుడు అనే అతను ఇక్ష్వాకు కులానికి సంబంధించినోడని, అతని రాజధాని అయిన విజయపురి, ఈ శ్రీపర్వతం ఉంది కదా, శ్రీపర్వతం అన్న నాగార్జునకొండ అన్న ఒకటే, ఈ శ్రీపర్వత పశ్చిమ పాదంలో ఉన్నదని, ఏది? ఈ విజయపురి. ఈ పేర్కొనడం వల్ల శ్రీ పార్వతీయులను గుర్తించడం సులభమైంది. సో మొత్తానికి విజయపురి ఆ శ్రీపర్వత పాదంలోనే ఉందన్నమాట అని నాగార్జునకొండ శాసనాల్లో క్లియర్గా మెన్షన్ చేయబడింది. శ్రీశాంతమూలుడు గురించి, వాళ్ళ రాజధాని గురించి. శాతవాహనులను ఆంధ్రులని వర్ణించినట్లే శ్రీపర్వత ప్రాంతీయులైన ఇక్ష్వాకులను శ్రీ పార్వతీయులుగా పురాణాలు వర్ణించినాయి. ఆంధ్రులను శాతవాహన అని లేదు కదా, ఆంధ్రులు అని ఉంటుంది. అలాగే శ్రీపర్వత ప్రాంతీయులైన ఇక్ష్వాకులను శ్రీ పార్వతీయులుగా పురాణాలు వర్ణించాయి. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చింది మనకి, ఈ 2 సార్లు వచ్చింది క్వశ్చన్. ఈ క్రింది వానిలో ఇక్ష్వాకుల రాజధాని ఏది? విజయపురి. ఇది 2008లో వచ్చింది, అలాగే 2011లో కూడా రిపీట్ అయింది. ఓకే, మీకు పీడిఎఫ్ A4 సైజులోనే ఉంటుందండి, యూ డోంట్ వరీ అబౌట్ ఇట్. పీడిఎఫ్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. దట్ విల్ బీ అన్ A4 సైజ్ పీడిఎఫ్. ఇదేంటంటే మీకు మొబైల్లో ఫిట్ అవ్వాలి కదా, మొబైల్ వర్టికల్గా ఉంటుంది, రెక్టాంగిల్గా ఉంటుంది. A4 సైజ్ ఏమో ఇక్కడ ఫిట్ అయితే మళ్ళీ చిన్న అక్షరాలు అయిపోతాయి. అంటే ఆ క్వాలిటీ అంటే అటు ఇటు జరుపుకోవాలన్నమాట. లేదా A4 సైజ్ మొత్తానికి రాశాను అనుకోండి, అప్పుడు ఇక్కడ ఫోన్లో ఫిట్ అవ్వదు, ఫోన్లో మనకి ఫిట్ అవ్వదు. సో ఫోన్లో ఫిట్ అయ్యేటట్టు నోట్స్ రాయడం జరిగింది. బట్ మీకు పీడిఎఫ్ ఇచ్చినప్పుడు మాత్రం మీ డబ్బులు వేస్ట్ అయిపోకుండా ప్రింట్అవుట్ తీసుకోవడానికి అనుకూలంగా A4 సైజ్ ఇవ్వడం జరిగింది. మీరు ప్రింట్అవుట్ యథావిధిగా తీసుకోవచ్చు. డిస్క్రిప్షన్లో ఉన్న కొంచెం రిక్వెస్ట్ కూడా కన్సిడర్ చేయండి, పీడిఎఫ్ తీసుకోండి. ఇప్పుడు మనం ఈ థంబ్నెయిల్ టైటిల్ చూసి బహుశా ఈ వీడియోలోకి ఎంటర్ అయి ఉంటారు మీరు. ఇక్ష్వాకు కోసల రాజ్యాన్ని పాలించిన ఇక్ష్వాకు వంశంతో శ్రీ పార్వతీయులకు సంబంధం కలపడానికి ప్రయత్నించడం సహజం. కోసల అంటే ఎక్కడ ఉందో చూస్తారా? కోసల అంటే నార్త్లో ఎక్కడ ఉంటుందా, మగధా దగ్గర ఎక్కడ, లేదా పాత వీడియోలో ఉన్న మ్యాప్స్లో ఉండొచ్చు. కోసల
ఈ కుషీనగర, కోసల అన్నీ ఆ ఏరియాలో ఉంటాయండి. ఆ బీహార్ ఏరియాలో ఉంటాయి కోసల, ఆ బీహార్ సైడ్. హస్తినాపుర, ఇంద్రప్రస్థ, మధుర. ఓకే, ఇదిగోండి మహాకోసల దొరికింది. కోసల చూసారా, మన కృష్ణ ఎక్కడ ఉంది, కోసల ఎక్కడ ఉంది. కోసల ఏమో ఇక్కడ ఉంది. ఇదంతా మనం ఇక్కడ మాడుకుంటున్నాం. అంటే ఇక్కడ వాళ్ళు ఇక్కడికి వచ్చారని చెప్పి ఒక వాదం. ఎందుకంటే కోసలని కూడా ఇక్ష్వాకులు అనే వంశం వాళ్ళు పరిపాలించారట. ఓకే, మనకు అనవసరం అవన్నీ. జస్ట్ మీకు మ్యాప్ దొరికింది కదా అని చూపిస్తున్నాను అంతే. కోసల రాజ్యాన్ని పాలించిన ఇక్ష్వాకు వంశంతో శ్రీపార్వతీయులకు సంబంధం కలపడానికి ప్రయత్నించడం సహజం. విష్ణు పురాణం అండ్ జైన ధర్మామృతం. జైన ధర్మామృతం అనే పుస్తకంని విష్ణు పురాణం కూడా ఇక్ష్వాకు రాకుమారులు దక్షిణ పథానికి వలస వచ్చి రాజ్యాలు స్థాపించినట్లు చెబుతున్నాయి. అంటే వలస వచ్చారట పైనుంచి దక్షిణ పథానికి ఇక్ష్వాకు రాకుమారులు, అదే ఆ కోసల ఇక్ష్వాకు రాకుమారులు వచ్చి ఇక్కడ వలస వచ్చి ఇక్కడ రాజ్యాలు స్థాపించారని చెప్తున్నాయి. కానీ శ్రీ పార్వతీయులు తమ శాసనాల్లో ఉత్తరాపథం నుండి వచ్చినట్లు కానీ తమకు కోసలాదీసులతో సంబంధం ఉన్నట్లు కానీ చెప్పుకోలేదు. వీరి పేర్లలో కనిపిస్తున్న అడవిసిరి, ఖండ, చలికి, బాపి, అంక మొదలైన దాక్షిణ్యాత్య భాషా పదాలు ఉన్నాయి. తర్వాత ఇవన్నీ కనబడుతున్నాయి వాళ్ళ శాసనాల్లో, వాళ్ళ పేర్లో ఎక్కడ కూడా పైనుంచి మేము వచ్చాం ఇక్కడ స్థిరపడ్డామని ఏమీ ఎక్కడ లేదు. తర్వాత బౌద్ధాయనుడు ఏం చెప్పాడట, అనార్య జాతుల్లో మేనత్త కుమార్తెను పెండ్లాడే ఆచారం ఉన్నట్లు. మేనత్త కూతురు అంటే తండ్రి యొక్క సిస్టర్ యొక్క డాటర్స్. పెళ్లి చేసుకోవడం ఉన్నట్టు బౌద్ధాయనుడు పేర్కొన్నాడు. అంటే మన వీరపురుషదత్తుడు ఉంటాడు కదండి, వీరపురుషదత్తుడికి అంటే వీరపురుషదత్తుడు అంటే ఎవరు, శ్రీశాంతమూలుడు కొడుకు. శ్రీశాంతమూలుడు తండ్రి వీరపురుషదత్తుడికి. శ్రీశాంతమూలుడికి ఇద్దరు చెల్లెలు ఉంటారు, 2 సిస్టర్స్. శ్రీశాంతమూలుడికి 2 సిస్టర్స్. 2 సిస్టర్స్లో ఒక సిస్టర్కి 2 డాటర్స్, ఇంకో సిస్టర్కి 1 డాటర్ అనుకుంటా. సో మొత్తానికి వీరపురుషదత్తుడు అనేవాడు వీళ్ళు మొత్తం ముగ్గురిని పెళ్లి చేసుకున్నాడు. వీళ్ళు ముగ్గురు కాకుండా ఇంకొక బయట నుంచి రుద్రభట్టారికి రావణ్ కూడా పెళ్లి చేసుకున్నాడు అనమాట. మొత్తం 4-5 రాణులు ఉంటారు ఈ వీరపురుషదత్తుడికి. సో ఇలాగా వీళ్ళిద్దరు మేనత్తలు అవుతారు కదా, 2 సిస్టర్స్ ఆఫ్ ఫాదర్. శ్రీశాంతమూలుడికి 2 సిస్టర్స్ ఉంటారు, వాళ్ళిద్దరూ మేనత్తలు. మేనత్తలకి 3 కూతుర్లు, అంటే ఒక్కొక్క మేనత్త అటు ఇటు. వాళ్ళందరినీ కూడా ఈ వీరపురుషదత్తుడు పెళ్లి చేసుకున్నాడు అనమాట. ఈ అనార్య జాతుల్లో అంటే కింద అనార్య అంటే ఆర్యులు కానివారు అని అర్థం. అనార్య జాతుల్లో మేనత్త కుమార్తెను పెండ్లాడే ఆచారం ఉన్నట్లు బౌద్ధాయనుడు పేర్కొన్నాడు. శ్రీ పార్వతీయ ఇక్ష్వాకు వంశంలో 2వ రాజు వీరపురుషదత్తుడు 5 రాణులలో 4 అతని మేనత్త కూతుర్లే. ఆ విధంగా వీరు కన్నడ దేశం నుండి వచ్చారని ఓగెల్ పండితుడు, ఓగెల్ అంటే ఒక్కొక్కరు ఒక తీరి, వీరు కన్నడ దేశం నుండి వలస వచ్చారని ఓగెల్ పండితుడు, తమిళ దేశం నుండి వచ్చారని గోపాలాచారి భావించారు. కన్నడ ఓగెల్, తమిళ దేశం గోపాలాచారి. అంటే ఇప్పుడు విఎస్ సుక్తాంకర్ ఉన్నాడు, కర్ణాటక వాదం తీసుకొచ్చాడు. శాతవాహనులు కర్ణాటకకు సంబంధించిన వాళ్ళని మెకధోని శాసనంని బేస్ చేసుకుని ఏ పండితుడు అన్నాడు అనేది ఒక క్వశ్చన్ వచ్చింది మనకి ప్రీవియస్ ఇయర్ గ్రూప్ 2లో. కానీ అది తిరస్కరించాం కదా. శాతవాహనులు కర్ణాటక నుంచి కానీ మహారాష్ట్ర నుంచి కానీ రాలేదు, ఇక్కడ వాళ్ళే శాతవాహనులు అంటే ఆంధ్రులే ఇక్కడ వాళ్ళే అని మనం ఆ 13వ శాసనం, అశోకుడు 13వ శాసనంలో రాజ విషయే ఆంధ్రులు రాజ విషయే అని ఉండడం, వాళ్ళే శాతవాహనులని మనం కంక్లూజన్కి వచ్చాం. సో ఈ క్వశ్చన్ అడగకూడదా? అక్కడ అడిగినప్పుడు ఇక్కడ అడగచ్చు కదా. ఇక్ష్వాకులు కన్నడ నుంచి వలస వచ్చారని ఏ పండితుడు అన్నాడు అని అడిగాడు అనుకోండి, లేదా ఇక్ష్వాకులు తమిళ దేశం నుంచి వచ్చారని ఏ పండితుడు అన్నాడని అడిగాడు అనుకోండి, చెప్పలేం, దొరికిపోతాం. కానీ కాల్డ్వెల్ మాత్రం స్థానికులేనని నిర్ణయించాడు. ఈ కాల్డ్వెల్ అనే అతను ఇక్ష్వాకుల లోకల్స్, పక్కా లోకల్ అని కాల్డ్వెల్ లోకల్ అని డిసైడ్ చేశాడు. ఏది నాన్ లోకల్ క్యాండిడేట్ ఇక్ష్వాకుల్ని లోకల్ క్యాండిడేట్ అని డిసైడ్ చేశాడు అనమాట. సో కాల్డ్వెల్ వాదాన్ని అనుసరించి కృష్ణానది తీరానికి స్థానికులైన ఇక్షు చిహ్నాన్ని ఆరాధించే ప్రాచీన గణం వారై సంస్కృతీకరణ క్రమంలో ఇక్ష్వాకులు అయి ఉంటారని అనడం సమంజసంగా ఉంటుంది. ఈ కృష్ణలోయ చెరుకు పంటకు ప్రసిద్ధి. ఈ చెరుకునే ఇక్షు అంటారంటండి, అందుకని అక్కడ ఇక్ష్వాకులని సంస్కృతీకరణతో అలా పేరు మారింది అనేది ఈయన కాల్డ్వెల్ ఫిక్స్ చేసాడు. అలాగా అంటే చెరుకు బాగా పండుతుందట కృష్ణా లోయలో, చెరుకుని ఇక్షు అంటారట. ఆ ఇక్షు చిహ్నాన్ని ఇలా ఆరాధించేవారట. అందుకని ఆ సంస్కృతీకరణలో ఈ ఇక్షు కాస్త ఇక్ష్వాకులు
అలా అలా ఇక్ష్వాకులు అయిపోయింది అని కాల్డ్వెల్ గారు డిసైడ్ చేసి, కాల్డ్వెల్ ఈజ్ ఎ నాన్ లోకల్ డిసైడెడ్ ఇక్ష్వాకుస్ యాజ్ లోకల్, స్థానికులుగా నిర్ణయించాడు. నాగార్జునకొండ శాసనం శాక్యముని అయిన గౌతమ బుద్ధుడు ఇక్షవంశస్థుడని చెబుతున్నదట. నాగార్జునకొండ శాసనం అంట సఖ్యముని అయిన మన గౌతమ బుద్ధుడు ఇక్ష్వాకు వంశస్థుడని చెప్పేస్తుందట. దీన్ని బట్టి శ్రీపార్వతీలు స్థానిక గుణజాతుల్లోని వారై బౌద్ధ మతం ద్వారా సాంఘిక ప్రతిపత్తి సాధించి బుద్ధుని అందున్న ఆదరాభిమానాలు తాము ఇక్ష్వాకు వంశస్థులని వర్ణించుకుని ఉంటారు. అంటే బుద్ధుడిని ఇక్ష్వాకు వంశస్థుడు చేసేస్తే వీళ్ళు ఇక్ష్వాకు వంశస్థులు అయిపోతారు కదా. అలాగా ఈ ఇక్ష్వాకులు అలా రాసుకున్నారని, బుద్ధుని యందు ఆదరాభిమానాలతో వీళ్ళు రాసుకున్నారని, అలా వర్ణించుకుని ఉంటారని ఒక అభిప్రాయం. సో మొత్తానికి ఇక్ష్వాకులు లోకల్ అండి. నాగార్జునకొండ శాసనం ప్రకారం శ్రీ పార్వతీ పాదం దగ్గర విజయపూర్ ఉంది. అది మ్యాటర్. కృష్ణకి ఇరువైపులా అదే క్వశ్చన్ అడిగాడు. శాతవాహన వంశ కడపటి రోజుల్లో చెలరేగిన మత విప్లవంలో బ్రాహ్మణ మతాభిమానులు రాజ్యాధికారాన్ని హస్తగతం చేసుకున్నారు. ఇక మన ఇక్ష్వాకుల టైము మీరు 225 to 300 AD తీసుకోండి. ఈ టైం ఆల్మోస్ట్ బుద్ధిజం ఈజ్ ఇన్ డిక్లైన్. సో ఫైనల్గా 300 AD తర్వాత ఈ బౌద్ధిజం డిక్లైన్ అయిపోవడం, బ్రాహ్మణ మతాభిమానుల రాజ్యాధికారాన్ని హస్తగతం చేసుకున్నారు. బ్రాహ్మణ మతాభిమానులు అంటే ఈ బౌద్ధపాలాయనులు, ఆనంద గోత్రుజులు వీళ్ళందరూ కూడా బ్రాహ్మణ మతాభిమానులు. వాళ్ళు రాజ్యాధికారాన్ని హస్తగతం చేసుకున్నారు అనమాట. ఇది ఇక్ష్వాకుల తర్వాత. 2011లో ఇలా క్వశ్చన్ అడిగాడు. ఇక్ష్వాకులు స్వతసిద్ధంగా తెలుగువారేనని వాదించింది ఎవరు? ఓల్డెన్బర్గ్, గోపాలాచారి, విఎస్ స్మిత్, కాల్డ్వెల్. అదండి. గోపాలాచారి ఏమన్నాడు? తమిళోళ్ళు అన్నాడు. కాల్డ్వెల్ ఏమో లోకల్ అన్నాడు. ఓగెల్ ఏమో ఇటుపక్క కర్ణాటక నుంచి వచ్చారు అన్నాడు. విఎస్ స్మిత్ మనకి శాతవాహనుల్లో కనబడ్డాడు, ఇక్కడెక్కడ కనబడలేదు. సో అది ఇక్ష్వాకుల జన్మస్థలం, వాళ్ళు ఎక్కడ వాళ్ళు ఏంటి అన్న దాని మీద కొంచెం ఇష్యూ. సో దీని మీద ఒక క్వశ్చన్ ఇలాగా 2011లో అడగడం జరిగింది. ఓకే, కొంచెం ఇంట్రడక్షన్ కాబట్టి కొంచెం లెందీ వీడియో అయింది. బట్ ఫర్దర్గా నా వీడియోస్ అన్నీ చిన్నగా ఉంటాయి. ఎందుకంటే రీజన్ ఏంటంటే మనం మొత్తం చాప్టర్గా చదివి వీడియో చూస్తే కొంచెంలో కొంచెం రిటెన్షన్ కెపాసిటీ తగ్గుతుంది. మీరు మళ్ళీ పాస్ చేసుకుని మళ్ళీ వెనక్కి వచ్చి ఎక్కడ ఉన్నాం ఏంటి అని చూడడం అన్నీ అయ్యే పనులు కావు. సో అందుకని నెక్స్ట్ వీడియో నుంచి శ్రీశాంతమూరుడు ఒక రాజు గురించి చెప్తా, తర్వాత వీరపురుషుడు దత్తుడి గురించి ఒక రాజు గురించి చెప్తా, తర్వాత హౌలి శాంతమూరుడు గురించి చెప్తా, రుద్రపురుషుడు గురించి చెప్తా, బృహత్పాలాయన గురించి చెప్తా. అలాగా ఒక్కొక్క కొంచెం యాజ్ షార్ట్ యాజ్ పాసిబుల్. సో మీకు 10 minutesలో 15 minutesలో కాన్సెప్ట్ వచ్చినట్టు ఉంటుంది ఫీలింగ్. అటెంటివ్గా కూడా ఉంటారు. ఆ 10 minutesలో గ్రాస్పింగ్ ఎక్కువ ఉంటుంది. వీడియో చూస్తే కాన్సెప్ట్ గ్రాస్ప్ చేసుకునే అవకాశం ఎక్కువ ఉంటుంది అనమాట. కొన్ని ఎలాగో తప్పవు అనుకోండి. ఇప్పుడు మత పరిస్థితులు ఉందంటే ఇక్ష్వాకుల నుంచి విష్ణుకుండ్ల వరకు వెళ్తే కానీ మనకు అది కంప్లీట్గా ఎక్కడ ట్రాన్స్ఫార్మ్ అయింది, ఎలా ట్రాన్స్ఫార్మ్ అయింది అనేది పిక్చర్ రాదు కదా మనకున్న టెక్స్ట్ బుక్ ప్రకారం. కొన్ని టెక్స్ట్ బుక్స్ మళ్ళీ ఇక్ష్వాకుల్లో మత పరిస్థితులు లేదా తర్వాత విష్ణుకుండ్లో మత పరిస్థితులు అలాగుంటాయి. దట్స్ ఓకే. బట్ ఈ టెక్స్ట్ బుక్లో నేను మీకు నోట్స్ అందిస్తున్న టెక్స్ట్ బుక్స్లో కంబైన్డ్గా ఉందన్నమాట. సో ఇది చూడండి, ఇది బాగా నేర్చుకున్న తర్వాత బయటికి వెళ్ళండి. నేను అందుకని ఎప్పుడు చెప్తా, నా వీడియోలో మీకు సపోజ్ 90% ఇస్తున్నాను అనుకుందాం. 90% మెటీరియల్ ఈజ్ బీయింగ్ సఫిషియంట్ ఇన్ దీస్ వీడియోస్ అనుకోండి. సో నేనేమంటే ఫస్ట్ ఇది ఫిక్స్ అయిపోయి ఇది బాగా నేర్చేసుకుని దెన్ ఎక్స్పాండ్ యువర్ హొరైజన్ అంటాను నేను. అప్పుడు బయటకు వెళ్ళండి, బయట పుస్తకాలు, మార్కెట్లో ఉన్న పుస్తకాలని ఇందులో లేని టాపిక్స్ ఏమైనా ఉంటే దాన్ని కవర్ చేసుకుని ఒక ఎడిషనల్ నోట్స్ పాయింట్లు యాడ్ చేసుకుంటూ ఉంటే మీకు ఎగ్జామ్కి బాగా ఉపయోగపడుతుంది. సో ఫస్ట్ ఫిక్స్ దిస్ పార్ట్ మస్ట్ బి ఫిక్స్డ్ ఇన్ యువర్ బ్రెయిన్. ఆ తర్వాత ఇవన్నీ అడిషనల్. ఓకే అండి, లెట్స్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో.